పల్లవి, చరణ్ ఇద్దరు బైక్ మీద కాలేజ్‌కి వెళ్తూ ఉంటారనమాట. ఇక అలా బైక్ మీద వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక ముగ్గురు రౌడీ వెధవలుంటారు. ఇక వాళ్ళేమో కామెంట్ చేస్తూ ఉంటారు పల్లవిని. "చూడరా వాడికి ఇదెలా తగిలిందో బోండంలా ఉంది" అని చెప్పి అలా అంటూ ఉంటే పల్లవికి వినిపిస్తుంది. చరణ్ కూడా వింటాడనుకుంటా. ఇక "ఆపు బైక్ ఆపు" అని చెప్పి పల్లవి బైక్ ఆపేస్తుంది. "ఏంటి ఏమైంది నీకు?" అని చెప్పి అడుగుతాడు చరణ్. "వాళ్ళు చూడు నన్ను ఎలా కామెంట్ చేశారో. బోండం అంటున్నాను నన్ను. నీ భార్యని ఇలా కామెంట్ చేస్తే నువ్వు సైలెంట్‌గా అలాగే ఉంటావా? అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. వాళ్ళు నిజమే కదా మాట్లాడారు. బోండాని బోండం అనే కదా అంటారు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. నీకసలు బుద్ధుందా? భార్యని అసల భర్త ముందే అలా నలుగురు కామెంట్ చేస్తూ ఉంటే వదిలేస్తావా? ఆ! అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు చరణ్ కొంచెం రోషం వచ్చి వెళ్తాడు. "రేయ్! ఏంట్రా తనెందుకు కామెంట్ చేశారు?" అనగానే, "నీకు దానికి ఏంటి బాస్ సంబంధం? హ్మ్. అసలది బోండంలాగే ఉంది. అందుకే అన్నాము" అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే, "నీకసలు ఏం వద్దురా చెప్పు ముందు" అని చెప్పి ఆ రౌడీలు అడుగుతూ ఉంటారు చరణ్‌ని. అప్పుడిక చరణ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు కోపంగా. ఇక అప్పుడు పల్లవి, "నేను తన భార్యని. హి ఈజ్ మై హస్బెండ్" అని చెప్పి అనగానే, "హ! దేవుడు భలే పేరు చేశారురా వీళ్ళిద్దరికీ" అని చెప్పి అలా నవ్వుకుంటూ ఉంటే, "ఏంటి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాస్, కొడతావా ఏంటి? నీకంత సీన్ లేదులే" అని చెప్పి అలా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే పల్లవికి కోపమొచ్చి చరణ్ కొట్టే ముందే ఇక పల్లవి ఒక్క షాట్ పీకుతుంది. వాడు అవతలకెళ్ళి పడతాడు. ఇంకొకడిని కొట్టంగానే వాడు కూడా అవతలకెళ్ళి పడతాడు. ఏంటి ఈ అమ్మాయికి ఇంత పవర్ ఉందా? అని చెప్పి వాళ్ళు అలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక చరణ్ కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. సో, ఇంతే అండి ఇవాల్టి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.